నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ హైదరాబాద్ లో ప్రతి గల్లీ భక్తి భావంతో నిండిపోయింది ఓల్డ్ అల్వాల్లో వినాయకుడికి పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ మండిపాటు రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమన్న ఆదర్శ్ రెడ్డి చందానగర్లో పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు 6 పిల్లలను రెస్క్యూ చేశామన్న డీసీపీ వినీత్ మహేశ్వరంలో బగ్గుమన్న బీజేపీలో గ్రూపు తగాదాలు మార్వాడి వ్యక్తిపై దాడి చేసిన బీజేపీ నేత ధీరజ్ రెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లోని విజ్ఞాన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్రారంభమైన గణేష్ మండపాలు ఇప్పుడు ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో 1,00,000కు పై చిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు ఎక్కడ చూసినా వందల సంఖ్యలో యువకులు మహిళలు పూజలు చేస్తున్నారని ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు ఒక్క నిమిషం కూర్చోండి ఓకే రెడీ ఒక్క నిమిషం కూర్చోండి ఓకే రెడీ भारत माता की जय। साइड
అన్న కొంచెం జరుగురా విషయం ఎన్నికలండి కొద్దిగా పడతాను ఓకే సార్ జరిగిన అడ్డం సైడ్ ప్లీజ్ చూడాలి అందరు అయితే చేయి భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈ వెస్ట్ మాడిపల్లిలో కొన్ని పంచిండ్రు ఇంకా 200 ఇళ్ళ దాకా ఇంకా పంచేది ఉన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టిండు. ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే. అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ని ఇవాళ రిప్రజెంట్ చేయబోతున్నాం. మూడోదికి ఇక్కడనే ఇంతకుముందు టాయిలెట్స్ కట్టిన జాగుండే, పాత టాయిలెట్స్ కట్టిన జాగుండే. ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగారు. తప్పకుండా పనిచేసి పెడతాం. ఇలా ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం తవ్వి బొందలగడ్డగా మారిపోయినాయి. ఒక 70 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి రోడ్ వేస్తున్నారు. అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చేటువంటి దాంట్లో కూడా ఒక 55-60 లక్షల రూపాయలతోటి ఒక రోడ్ కూడా వేయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 303 కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతా ఉన్నాయి దానికోసం మనం డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు ప్రాంతాలు లేకుండా వర్షాలకు ఇళ్లకు నీళ్ళు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఆ రెండింటి కూడా సంపూర్ణ నిర్మించే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల మాస్కులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణవాయువుగా మారిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇంకా మిగతా 7 ఉన్నాయి, ఇవి 50 చేపించిన 7 ఉన్నాయి అంటున్నా. పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. 6 పిల్లలను కాపాడి రెస్క్యూ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి ఈ ముఠా కిడ్నాప్లు చేస్తుందని, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండే మిగ్రెన్ లేబర్ పిల్లలే వీరి టార్గెట్ కిడ్నాప్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 4 పిల్లలను అమ్మారని, నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు రికవరీ చేశామని డీసీపీ తెలిపారు. దీంట్లో మనకు 2 పేరెంట్స్ ఐడెంటిఫై కాలేదు. లాస్య అండ్ అమ్ములు 8 month old అమ్ములు అండ్ లాస్య 5 years వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్ మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. రిక్వెస్ట్ మీడియా టు పబ్లిసైజ్ ఇట్ సో దట్ దాన్ని చూసిన ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే దే క్యాన్ డ్యూ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి అప్పచెప్తాము. ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ వీళ్ళందరినీ పెట్టున్నాం.
కొడుకులే కొట్టిండు. అయినాక నేను ఆపరేషన్ జనాలు మంగళం రోజు హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పి పండుకున్నాను. ఈయన మా పెద్ద కొడుకు ఇద్దరు పండుకున్నాను. ఇంకో చిన్న ఆయన ఉన్నాడు 3 సంవత్సరాల బాబు. ఆయన నెల బాబుని తీసుకుని హాస్పిటల్ తీసుకున్నాను. మా అమ్మ నేను మా ఆయనకు ఎందుకంటే కాలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాలు వల్ల ఆయన అడ్డమికి ఒకరోజు పోతాడు, ఒకరోజు ఆయన ఇంటికాడ ఉంటే ఒకరోజు నేను ఉంటాను. అట్లా ఉండటం ఏం చేసామంటే సడన్గా ఆ రోజు గాచరం ఏమైనా ఒక తెలియదు. మేమంతా పొద్దున పోయినాం 4 గంటలకు 6 పొద్దున్న 4 గంటలకు పోయే లోపల బాబు అప్పటిదాకా మంచిగా ఆడుకుంటుందని చెప్పి తమ్మ కొడుకు పెద్దోడు ఫోన్ చేపించి మాట్లాడింది. మా ఊరు వండినాక ఓ మార్వాడి వ్యక్తిపై దాడి చేసిన ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీలో గ్రూపు తగాదాలు బగ్గుమన్నాయి. ఓ మార్వాడి వ్యక్తిపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేశాడు. మహేశ్వరం అయినా ఆర్కేపురం అయినా అనుమతి లేనిది బీజేపీలో ఏం జరగొద్దంటూ హుకుం జారీ చేశాడు. వినాయక మండపాల సందర్శనకు సరూనగర్ కార్పొరేటర్ శ్రీవానికి స్వాగతం పలికినందుకు తనపై దాడి చేశారని మార్వాడి విజయ్ దేవడ ఆరోపించారు. గొంతుగా ఎమ్మెల్సీలు అయితే వచ్చినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వ్యాయామ ఉపాధ్యాయ అధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగుల ప్రైవేటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని సంఘం అధ్యక్షుడు మాదగోని సైదులు గౌడ్ ఖండించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక డిఎస్సి ద్వారా రెగ్యులర్ పద్ధతిన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంజనా, నా పేరు షాగంటి రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ తెలంగాణలో క్రీడల పట్ల జరుగుతున్న అన్యాయాలని గ్రహించి ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది మేము మా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజ్ గౌడ్ అయితేంది, మా జనరల్ సెక్రటరీ అయితేంది, మేమందరం ఒక క్రీడా సమస్యల గురించి పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున పెద్ద ప్రోగ్రాంలు చేసి నడిపిస్తున్నాం. ఈరోజు ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సైదులన్న గారి ఆధ్వర్యంలో పీఈటీలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఈ సమస్యల పట్ల జరుగుతున్న వాటి గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మరియు మా పీఈటీ సంఘాల అసోసియేషన్ అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణలో పీఈటీల పట్ల జరుగుతున్న వివక్షత, పీఈటీల పట్ల జరుగుతున్న అన్యాయం మాట్లాడడం కోసం సైదులన్న గారు ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ నడిపిస్తూ పీఈటీల కోసం కష్టపడుతూ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రకాలుగా నిరసనలు తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్ని చెప్పిందంటే ప్రతి స్కూల్లో పీఈటీని పెడతా అని, యూనివర్సిటీని తెస్తా అని అనే రకాల చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. యూనివర్సిటీ పెడతా అని చెప్పింది కానీ శంకుస్థాపన చేయలేదు, జస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్లో పీఈటీని పెడతా అంటారు. పెట్టడమే చెప్పడానికే మాత్రమే బాగుంది కానీ నడిపించే ఆచరణలో లేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీపీడీ, ఎంపీడీ, యూజీడీ చేసిన విద్యార్థులు సంవత్సరానికి ఒక 5,000 మంది బయటకు వస్తారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు తెలిపారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నేను సడన్గా ఫోన్ చేసి వస్తాను ఈయనే ఉంటే దాదా అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ మళ్ళొకసారి గుట్టగదులు ఉండవని మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ఆర్ను స్మరించుకున్నారు. నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన నాయకులు చాగంటి చిన్న సుమారు 100 కారులతో భారీ ర్యాలీగా భీమవరం జిల్లా కలెక్టర్ను, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసి నరసాపురం జిల్లా కేంద్రంగా పునఃపరిశీలించి ప్రకటించాలని కోరుతూ మెమరాండం ఇవ్వడానికి బయలుదేరి వచ్చారు. ఈ ర్యాలీలో జేఏసీ నాయకులు తదితరులు తరలివచ్చారు.
పాల్గొన రోడ్డా లేదంటే నాచారం పిఎస్ పరిధిలో కరెంటు స్తంభం మీద పడి వ్యక్తి మృతి. మేడ్చల్ జిల్లా నాచారం పిఎస్ పరిధిలో కరెంటు స్తంభం మీద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి నాచారం కార్తికేయ నగర్కు చెందిన సాత్విక్గా గుర్తించారు. మృతుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు స్తంభం ఒక్కసారిగా విరిగి రోడ్డుపై వెళ్తున్న సాత్విక్పై పడింది. దీంతో సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ రైతుల పక్షపాతిగా రైతులకు ఉచిత విద్యుత్తు ఫైలుపై మొదటి సంతకం చేశారని, తన పాదయాత్రతో పేదల సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి శాయశక్తుల ప్రయత్నించి పార్టీని అధికారంలో తన పాదయాత్రతో పేదల సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి శాయశక్తుల ప్రయత్నించి పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. అన్ని పక్షాల రైతు పక్షపాతి ఈ రాష్ట్రంలో వారు పరిపాలించిన రోజులు శస్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్ప పరిపాలనను చవిచవుకున్న నేత కాబట్టి, అందరిని ఆకర్షించిన నేత కాబట్టి, అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వాలని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి విడిపోతలేదు. రాజకీయంగా ప్రతి ఒక్క హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా మేమందరం ప్రతి ఒక్కరం రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడలు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు, ఆయన యొక్క పనితనం, ఆయన రాజకీయ పనితీరు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము, ఇలా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ. వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు. 15 నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేదే లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి. మీరు చూస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు, శస్యశ్యామలం చేస్తామన్నారు, అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు. ఏమైందో మీ అందరికి తెలుసు. ఇలా ఒక కుటుంబం
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సబండ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా కన్మరుగవుతుందని కూడా చెప్పడం జరిగింది. నేను 6 నెలల్లోనే చెప్పినాం, పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ యొక్క పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మరుగవుతుందని చెప్పడం జరిగింది. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు. ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది. కాబట్టి మీరందరూ చూసిరు, ఇలా ప్రత్యక్షంగా చూసిరు అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు. ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు, నిరూపిస్తుండు. ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అక్కడ ఒక పద్ధతి, ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడంతా బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్ గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్తారు బీజేపీలు కూడా. ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పరుల మీద అంటే చర్య తీసుకునే పరిధి మీకుంది. ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది. కాబట్టి మా చేతులు ఉంటే కక్షపూరితం అనుకుంటారు. కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం. కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ దోపిడి గురైన రాష్ట్రాన్ని అదుపుపెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షంలో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అభిమానులం అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ప్రతి గల్లీ భక్తి భావంతో నిండిపోయింది. ఓల్డ్ అల్వాల్లో వినాయకుడికి పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ మండిపాటు. రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమన్న ఆదర్శ్ రెడ్డి. చందానగర్లో పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు. 6 పిల్లలను రెస్క్యూ చేశామన్న డీసీపీ వినీత్. మహేశ్వరంలో బగ్గుమన్న బీజేపీలో గ్రూప్ తగాదాలు. మార్వాడి వ్యక్తిపై దాడి చేసిన బీజేపీ నేత ధీరజ్ రెడ్డి. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.